ఓం నమో భగవతే వాసుదేవాయ. వైశాఖ మహాపురాణం 16వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయామదీరయాత్. యముని పరాజయం. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని చూసెను. యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడు వారి రోదన ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణాల పాపముల లెక్కలు వ్రాయుట మాని మునివలే మౌనముగా నున్నడేమి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను. నారద మహర్షి, భూలోకమున యక్షాకు వంశము వాడైన కీర్తిమంతుడగు రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మబేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము నవలంబించినట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు. ఇందువలన వారి ప్రతి వారును భక్తి వలనలో దండన భయమును తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మమును ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. అందువలన నరకమునకు వచ్చు వారెవరూనూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకములకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడునైన మానువలెనుంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకే ఆ రాజుపై దండెత్తి వారిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరకుండవాడు తప్పక నరకమున నందును. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియును అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదును బాగున్నదాన్ని తన దారిన పోయెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషము ఎక్కి భయంకరాకారంతో యమదండను ధరించి భీకరులగు 70 కోట్ల యమభటులతో కీర్తిమంతుడు వచ్చినాడు. యమధర్మరాజును తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునికి మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగెను. యముని సేవకులను మృత్యువు రోగము యమదూతల కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములై తుదకు యముడు బ్రహ్మాస్త్రములతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూను బెదిరి హాహాకారములు చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షించుటకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దాటలేని దానిలోని బ్రహ్మాస్త్రము శక్తి విహీనము గావించి మరలించి యమునకు మరలెను. విష్ణు భక్తుడగు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమున్నిట్లు స్తుతించును. సహస్రేస్తు విష్ణుపాని విభూషణ త్వం సర్వలోక రక్షయ ధృతాః పురా త్వాం యచేద్యయ మంత్రాతుం విష్ణుభక్తం మహాబలం నృణాం దేవ ద్రుహోంకార స్వమేవా హీన చాపరాః తప్పాదేవాం యమాం రక్ష కృపాంకురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రం యమును విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటకు గమనించి కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను జూచి మిక్కిలి అవమానములు విషాదమును పొందెను. అతడు తలవంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభ తీర్చియుండెను. మూర్తులను వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైన వాడు. జగములు అను వృక్షములకు బీజం విత్తనం ఆయన.
వాడు అన్ని లోకాలకు పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకుడు, దిక్పాలకులు, రూపము కల ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీనదములు, సరోవరములు, అశ్వార్థాది మహావృక్షములు, పాపికూప తటాకములు, పర్వతములు, రాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కలలు, కాష్టములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమిషోన్నిమిషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణములు, అమావాస్యలు, సుఖ దుఃఖములు, భయాభయములు, లాభలాభములు, జయాపజయములు, సత్వరజస్తమో గుణాదులు, శాంత మూఢ అతి మూఢ అతి ఘోర అవస్థలు, వికారములు, సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు, వీనితో కొలువు తీరిన బ్రహ్మను చూసెను. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించి ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూసి, సభలోని వారు క్షణమైనా తీరికయుండని ఇతడిక్కడికెందులకు వచ్చెను, తలవంచుకొని విషాదముగా నుండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడెను. ఇతడు వచ్చిన కారణమేమి, పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుట ఏమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా, యమధర్మరాజు బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుచు కీర్తింపుము, రక్షింపుము అని ఏడ్చును. స్వామి, నన్ను రక్షించు, నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్య పాపముల తెలుపుటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా నిస్వాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూసి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరం జంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించు నీతడే ఏడ్చుచున్నడేమి, అయినను జనులను సంతాపపరచువాడు శుభములు పొందునా, చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొనిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మ రాజును దీర్ఘములు దృఢములగు తన బాహువులతో పైకి లేవదీసి దుఃఖించుచున్న అతడిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను. నిన్ను పరాభవించిన వారెవ్వరు, నీ పని నిన్ను చేసిన కొనకుండా అడ్డు కలిగించిన వారెవరు, ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవ్వరు, వివరములు చెప్పుము. నీవెందులకు వచ్చితివి, అందరునూ పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు, భయము లేదు చెప్పుమని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యో అని అతి దీనముగా పలికెను. వైశాఖ మహాపురాణం 16వ అధ్యాయం సంపూర్ణం.